హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి మోడల్ స్కూల్ ఆన్లైన్ అప్లికేషన్ స్టూడెంట్స్కి పడింది ఫ్రెండ్స్. ఈ ఆన్లైన్ అప్లికేషన్కి మనం ప్రాసెస్ ఎలానో చూపిస్తాను చూడండి. మనకి టీఎస్ఎంఎస్ అంటే తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్స్ అని వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకి ఏ స్కూల్ నుంచి ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు ఉంది అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. 6th క్లాస్కి సపరేట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే ఫస్ట్ టైం మోడల్ స్కూల్ ఎంట్రన్స్ అంటే 6th క్లాస్ స్టూడెంట్ వాళ్ళకి మాత్రమే స్టార్ట్ అవుతుంది. బిఫోర్ అనేది మనకి ప్రైమరీ స్కూల్స్ అన్నీ మనం బయట చదువుకోవాలి. 6th నుంచే మనకి మోడల్ స్కూల్లో ఎంట్రన్స్ ఉంటుంది. నెక్స్ట్ 6thకి సపరేట్గా ఇచ్చాడు. నెక్స్ట్ 7th 8th 9th 10thకి సపరేట్గా ఇచ్చాడు. మనకి ఇక్కడ రెండు లింక్స్ ఉన్నాయి, చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి 6th క్లాస్ జాయినింగ్ వాళ్ళకి సర్వీసెస్లో 2 ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఆన్లైన్ పేమెంట్ ఒకటి ఉంటుంది, ఇంకోటి ఆన్లైన్ అప్లికేషన్. ఫీ పేమెంట్ కట్టాక ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి వెసులుబాటు అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ప్రాసెస్ ప్రొఫార్మా ఎలా ఉందో చూపిస్తాను ఫ్రెండ్స్. దీనికి ఆన్లైన్ అప్లికేషన్కి మనకి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 12వ తారీఖు ఉంది ఫ్రెండ్స్. అంటే ఈ నెల 12 నుంచి వచ్చే నెల 22 వరకు ఆన్లైన్ ఫీ పేమెంట్ చేసుకోవచ్చు. అదే రోజు మనకి అప్లికేషన్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుందని పక్కన మెన్షన్ చేశాడు ఫ్రెండ్స్. కొన్ని అప్లికేషన్స్కి మాత్రం ఫీ పే ఈరోజు లాస్ట్ డేట్ ఉంటే రేపటి వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి 6th క్లాస్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ పేమెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇందుకోసం మనకి 5th క్లాస్ డీటెయిల్స్ మనం ఏవైతే 5th క్లాస్లో మెన్షన్ చేశామో ఆ డీటెయిల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ మనకి క్యాండిడేట్ నేమ్, ఇక్కడ క్లాస్ 6thకి మనం అప్లికేషన్ చేస్తున్నాం ఫ్రెండ్స్, అది మెన్షన్ చేశాడు. క్యాండిడేట్ నేమ్ మేల్ ఆర్ ఫీమేల్. నెక్స్ట్ హ్యాండిక్యాప్డ్ ఏమైనా ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఎస్ అని పెడితే ముందుకు వెళ్ళాక మనకి సర్టిఫికేట్ అడిగే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ క్యాస్ట్ వైజ్ ఫీ పేమెంట్ అనేది కూడా ఉంటుంది ఫ్రెండ్స్. బీసీఏ వాళ్ళకి 125 ఉంది, బీసీ వాళ్ళకి. అదే ఎస్సీ వాళ్ళకి కూడా అమౌంట్ అనేది సేమ్ చూపిస్తుంది. కొన్ని అడ్మిషన్స్కి మాత్రం తక్కువ చూపిస్తుంది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ బిట్వీన్ మాత్రమే ఉండాలి. మనకి August 31st 2019 నుంచి August 31st 2014 మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే 6th క్లాస్ అడ్మిషన్స్కి ఎలిజిబుల్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్, అలాగే తెలంగాణ స్టేట్ అయితేనే ఎస్ అని పెట్టండి. లేని వాళ్ళకి అప్లికేషన్ అనేది తీసుకోదు ఫ్రెండ్స్, నాట్ ఎలిజిబుల్ అని చెప్పి చూపిస్తుంది. ఎస్ అని క్లిక్ చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తే మనకి ఫీ డీటెయిల్స్ అవన్నీ చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఐ డిక్లేర్ పైన మెన్షన్ చేసిన డేటా అంతా నాకు కరెక్టే అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చాక అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది ఫ్రెండ్స్. దీని తర్వాత మనకి ఇక్కడ ఇచ్చిన సెకండ్ లింక్ క్లిక్ చేసినట్లయితే మనకి పేమెంట్ చేయగానే మనకి నెంబర్ చూపిస్తుంది ఫ్రెండ్స్, జర్నల్ నెంబర్ అని. ఆ జర్నల్ నెంబర్ ఎంటర్ చేసి ఏ డేట్ అయితే మనం ఫీ పేమెంట్ చేస్తామో ఈరోజు చేసి రేపు అప్లికేషన్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అట్లా మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫీ పేమెంట్ డేట్ ఏదైతే ఉందో అది మెన్షన్ చేయండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అని ఉంది కదా ఫ్రెండ్స్, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఖచ్చితంగా ఇంతకుముందు ప్రీవియస్ మనం ఫీ పేమెంట్ చేసేటప్పుడు ఏదైతే ఇచ్చామో అదే మెన్షన్ చేయండి. ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ 2 పైన కింద వచ్చే విధంగా చూసుకొని అప్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఐ డిక్లేర్ డీటెయిల్ నోటిఫికేషన్ చదివినా అని చెప్పి ఇక్కడ మనకి టిక్ చేసి ఇక్కడ క్యాప్చా క్లిక్ చేసి నెక్స్ట్ అని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ ఇంతకుముందు ఎంటర్ చేసాం కదా ఫ్రెండ్స్, అది చూపిస్తుంది. నెక్స్ట్ అప్లికెంట్ సర్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇవి ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం జెండర్ ఆల్రెడీ ప్రీవియస్గా సబ్మిట్ చేసాం కాబట్టి అదే చూపిస్తుంది. నెక్స్ట్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, మన అడ్రస్ ఏదైతే ఉంటుందో అవన్నీ చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఫోటో వచ్చేసి బ్లాక్లో చూపిస్తుంది కదా, నార్మల్గా అయితే మనం ఏదైతే ఫోటో అప్లోడ్ చేసామో ఆ ఫోటో చూపిస్తుంది ఫ్రెండ్స్. దీని తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్స్, నేమ్ ఆఫ్ ద ప్రజెంట్ డిస్ట్రిక్ట్, నేటివ్ డిస్ట్రిక్ట్, ప్రజెంట్ మండల్, ఈ 2 చూపిస్తుంది. ఈస్ట్ వైల్ అంటే మనకి ఏవైతే డిస్ట్రిక్ట్స్ బిఫోర్ మనకి వేరు కావడానికి ముందు ఏవైతే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ పిన్ కోడ్ అడుగుతుంది, ఆ పిన్ కోడ్ మెన్షన్ చేయండి. ఈమెయిల్ అనేది మ్యాండేటరీ కాదు ఫ్రెండ్స్. ఇక్కడ మొబైల్ నెంబర్ ఆల్రెడీ మనం పైన ఎంటర్ చేసాం కదా, అదే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ క్యాస్ట్ మనం ఇంతకుముందు ఏదైతే క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోమో సబ్ క్యాస్ట్ మెన్షన్ చేయండి. అంటే ఎస్సీ ఉంది, ఎస్సీ అంటే మాదిగా, మాల, ఇంకా సబ్ క్యాస్ట్ చాలా ఉంటాయి. ఇవి రెగ్యులర్గా మనం యూజ్ చేసేది కాబట్టి మెన్షన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ పుట్టుమచ్చలు ఖచ్చితంగా 2 మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. హ్యాండిక్యాప్డ్ ఎస్ అని పెడితేనేమో మనకి పర్సంటేజ్ ఏంటిది అనేది అడుగుతుంది, నో అని పెడితే మాత్రం ఇక్కడ మనకి ఫీల్డ్ అనేది ఎనేబుల్ కాదు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మనం 4th క్లాస్ అండ్ 5th క్లాస్ డీటెయిల్స్, ఏ స్కూల్లో చదివామో, ఎక్కడ చదివామో, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, గవర్నమెంట్ స్కూలా, వేరే స్కూలా అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. ఆ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకోండి. 4th క్లాస్ డీటెయిల్స్ పైన ఎంటర్ చేయండి.
5th క్లాస్ డీటెయిల్స్ కింద ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్. దీని తర్వాత మనకి స్కూల్ అప్లయింగ్ ఫర్ మనం ఏదైతే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ డిస్ట్రిక్ట్ వైజే మనకి ఇక్కడ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఏ డిస్ట్రిక్ట్ అయితే పైన మనం డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసామో, మండల్ సెలెక్ట్ చేసామో ఆ స్కూల్స్ మాత్రమే చూపిస్తుంది. ఇక్కడ ప్రివ్యూ అని చూపించాక మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఇట్లా మొత్తం ప్రివ్యూ అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ 4th 5th క్లాస్ అంతా మనం ఏ స్కూల్కి అయితే అప్లికేషన్ ఇదివరకు ఎక్కడైతే చదివామో, ఇక్కడ రంగారెడ్డి చదివామని ఎంటర్ చేస్తుంది కదా ఫ్రెండ్స్. సో రంగారెడ్డి చూపిస్తుంది. దాని ప్రకారం మనం మండల్ సెలెక్ట్ చేసుకొని స్కూల్ నేమ్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏమైనా ఎడిట్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి మోడల్ స్కూల్ ఆన్లైన్ అప్లికేషన్